హలో అండి. ఎలా ఉన్నారు? సింగపూర్ షార్ట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! సో, మార్నింగే ఫస్ట్ షాట్ రిలీజ్ చేశాను. చూడకపోతే ఇక్కడ యాడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ ఇది దాని కంటిన్యూయేషన్ అనమాట. సో, మాకు సింగపూర్‌లో ఇచ్చిన హోటల్ వచ్చేసి క్రౌన్ ప్లాజా అండి. ఇది ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ చాలా చాలా పెద్దదనమాట సింగపూర్‌లో. సో, మేము అక్కడి నుంచి హోటల్‌కి స్కై ట్రైన్ తీసుకొని అయితే వచ్చేసామండి. అండ్ హోటల్‌లో చెక్ ఇన్ అయిపోయి రూమ్‌కి అయితే వెళ్తున్నాము. రూమ్ బావుంది. అండ్ సింగపూర్‌కి, ఇండియాకి ఒక టైమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా! సో, అది వచ్చేసి 2½ అవర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో టైం 10 అవుతుందంటే సింగపూర్‌లో 12:30 అవుతుందనమాట. సో, 2½ అవర్స్ ఇండియా వెనక్కుంటుందనమాట. సో, ఇంక రాంగానే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలైతే లాండ్రీకి ఇచ్చేసామండి. మాకు ప్రతి హోటల్‌లోనూ 5 పీసెస్ వన్ డే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, బట్టల గురించి టెన్షనే లేదు. లాండ్రీ ఇచ్చేసాక ఇంక బాక్స్ తెచ్చుకున్నాను సేమియా ఉప్మా. అది తినేసి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాను. చాలా ఇయర్స్ తర్వాత నేనైతే స్కర్ట్ అండ్ ఇంకా క్రాప్ టాప్ ట్రై చేశాను. నాకైతే భలే అనిపించింది. అండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. చాలామంది ఆ రోజు కమెంట్స్ చేశారు చాలా బాగుందని అండ్ లింక్ కోసము. సో, నేనైతే ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసారు కదా! కన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడేసి ఇంకా మా వాళ్ళందరం కలిసి ఈ స్పాట్‌కి అయితే వచ్చేసాము. 2½ మినిట్స్ అట్లా పడింది నడవడానికి అనమాట. హోటల్ నుంచి ఈ ప్లేస్‌కి ఎంత బాగుందంటే ఈ ప్లేస్ అసలు నేనైతే మాటల్లో చెప్పలేనండి. అసలు ఆ మ్యూజిక్, ఆ వాటర్, ఆ వైబ్స్, ఆ లైట్స్ అసలు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడికి రాగానే ఇలా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇలా లైట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. లక్కీగా మేము వెళ్ళినప్పుడైతే లేజర్ షో స్టార్ట్ అయింది. అసలు చాలా 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 బాగా అనిపించింది. అలానే కాసేపు దాన్ని చూస్తూ వింటూ ఉండిపోయామండి. అండ్ మీరు కూడా వినండి ఒకసారి. ఎంత పీస్‌ఫుల్ అండ్ ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందో అసలు. అలానే వింటూ ఉండిపోయాము మేమైతే. అండ్ ఇంకా ఈ షో అయిపోయాకైతే పక్కనే ఇంకో 5-7 మినిట్స్ వాక్ చేసి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో, అక్కడికైతే వెళ్ళాము. నేను ఆల్రెడీ తిన్నాను కదా! సో, ఓన్లీ లస్సీ అయితే తాగాను. మరి మాకిక్కడ ఫుడ్‌కి డబ్బులు ఎలా అంటే మాకు కంపెనీ ఫుడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయదు కదా! నార్మల్‌గా డొమెస్టిక్ లేవర్స్‌లో అయితే హోటల్స్‌లో ఇస్తారు. ఇంటర్నేషనల్‌లో ఇవ్వరు కాబట్టి కొంత అమౌంట్ అంటూ మాకు కార్డ్‌లో ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ చేస్తారండి. సో, మేము ఇంటర్నేషనల్‌కి వెళ్ళినప్పుడు అందులోంచి యూజ్ చేసుకుంటామన్నమాట. అండ్ ఇలా తినేసాక నెక్స్ట్ ఇంకో ప్లేస్‌కి కూడా వెళ్ళాను. అది నెక్స్ట్ షార్ట్‌లో పోస్ట్ చేస్తా.